అండి కొంచెం కారపూస పిండి ఉంచి దీంట్లో కొంచెం గోధుమ పిండి కలిపి చక్రాల పిండిలోనే గోధుమ పిండి కలిపి ఉల్లిపాయ పకోడీ అయితే వేస్తున్నాను. గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళు శనగపిండి తినకండి, గోధుమ పిండితో చాలా బాగుంటుంది. ఆల్రెడీ వీడియో చేసి పెట్టేశాను నేను. అసలైతే ఉప్పు కారం వేసి ఉల్లిపాయలు నానబెట్టాలని నేను 1 అవర్ నానబెట్టి దాంట్లోనే ఆ వాటర్తోనే నేను పిండి కలుపుతాను అనమాట. సన్నగా తరిగేసింది. ఇక ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం 1 గంట 2 అయింది. ఇప్పుడైతే వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు మాత్రం బాగా సన్నగా ఉండాలి. మా ఫ్రెండ్స్ మా అక్క వాళ్ళు కూడా చేస్తున్నారు, వేసుకుంటున్నారు. ఇదిగోండి పకోడీ అయితే వేసేస్తాం. గోధుమ పిండి పకోడీ పసుపు ఎక్కువ వేసుకుంటే మీకు శనగపిండి లాగా ఉంటుందండి. ఆల్రెడీ చాలా వీడియోస్ పకోడీలో వెరైటీ వీడియోస్ అన్నీ పెట్టేశాను. క్యాబేజీ పకోడీ, ఆనియన్ పకోడీ, తోటకూరతో పకోడీ చేసి పెట్టేశాను నేను. అన్నీ చూసుకోండి.